మన దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అంటే ఎలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా ఎవరైనా సరే ఓటు వేయకుండా ఇంటి దగ్గరనే కూర్చొని లేకుంటే చాలా దూరం ఉందిగా అని చెప్పి ఓటు వేయకుండా అలాగే ఉంటారో ఎవరైతే శుద్ధపూసల్లాగా ఉండి నాకు ఓటేస్తే నాకేం వస్తుంది నాకేం ఫాయిదా అనుకుంటారు చూసినావో వాళ్ళకు మాత్రమే ఈ వీడియో. ఎందుకు తెలుసా, నువ్వు ఓటు వేయకపోతే నీ జీవితమే కాదు నీ పిల్లల జీవితాన్ని నీ తరతరాల జీవితాన్ని కూడా తాకట్టు పెట్టినట్టు అవుతుంది. ఎందుకంటే నువ్వు ఎవరినైతే గెలిపిస్తావో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి ఒక సర్పంచ్ని కానీ నువ్వు గెలిపిస్తే అతను తీసుకునే డిసిషన్స్ మొత్తము మీ గ్రామ ప్రజల మీద, మీ గ్రామంలో ఎంతమంది ఉంటే అలాగే తరతరాలకు వచ్చే వాళ్ళ పైన కూడా ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే గ్రామంలో ఏదైనా సరే ఒక కొత్త స్కూల్ కట్టాలనుకుంటే ఆ కొత్త స్కూల్ని నిర్మించడానికి ఎక్కడ స్థలం కేటాయించాలని చెప్పి సర్పంచ్ల దగ్గర కానీ అక్కడ ఉన్న లీడర్స్ దగ్గరనే ఉంటుంది. ఇది ఒకటే కాదు, రాజకీయంలో ఎలా ఈ పొలిటికల్ అనేది ఎట్లుంటుందంటే మన జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో మనకి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. మనం ఓటు వేసినా వేయకపోయినా మన మీద ఇంపాక్ట్ అనేది ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి ఓటు అనేది